హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. రీ రిలీజ్ లో మరో పెద్ద హిట్ ని క్రాస్ చేసిన డార్లింగ్ ఫిలిం, 2000 కోట్లు దాటేసిన మైకేల్ ఫిలిం, ఇండస్ట్రీ హిట్ స్టేటస్ అందుకున్న వజా 2. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఒకేసారి బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన 2 ఫిలిమ్స్ ఇప్పుడు ఒకేసారి ఓటీటీలోకి రాబోతున్నాయి. అది కూడా ఒకే రోజు అండ్ ఒకే ప్లాట్ఫామ్ లో. బైకర్ రాకాస ఓటీటీ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోగా ఈ మే 1న నెట్ఫ్లిక్స్ లో 2 సినిమాలు ఒకేసారి స్ట్రీమింగ్ కాబోతున్నాయి. రాకాస బ్రేక్ ఈవెన్ వరకు వెళ్ళగా బైకర్ మాత్రం 10 కోట్ల పైన లాసెస్ తో డిజాస్టర్ గానే ఎండ్ అయింది. ఇక ఇప్పటి వరకు కూడా అమ్ముడు కానీ వార్ 2 శాటిలైట్ రైట్స్ ఫైనల్లీ అమ్ముడయ్యాయని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అనేవి ఎప్పటి నుంచో పెండింగ్ ఉండగా ఫైనల్లీ స్టార్ మా వాళ్ళైతే తీసుకున్నారు. అండ్ ఈ సండే 6 PM కి టెలికాస్ట్ కాబోతుంది కూడా. చూడాలి ప్రీమియర్ టెలికాస్ట్ తో ఎంత తెచ్చుకుంటుందో. భూత్ బంగ్లా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 days రన్ ని కంప్లీట్ చేసుకోగా మరొకసారి గ్రోత్ చూపెట్టింది ఈ సినిమా. సాటర్డే 10 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తే సండే అది 12.2 కోట్లకి చేరుకుంది. దాంతో ఇండియాలో నెట్ 123 కోట్లకి చేరుకోగా గ్రాస్ 145 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో మరో 40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 10 days కి గాను వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 185 కోట్లకి చేరుకోగా 200 కోట్ల మార్క్ అందుకోవడానికి ఇప్పుడు రెడీ అవుతుంది. అండ్ ఫైనల్ గా ఒక 250 కోట్ల వరకు వెళ్ళొచ్చు. ఇక వజా 2 విషయానికి వస్తే మొత్తానికి మలయాళ ఇండస్ట్రీలో మరొక ఇండస్ట్రీ హిట్ అయితే నమోదైంది. కేరళలో నిన్నటి వరకు లోక సినిమా 121.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఇండస్ట్రీ హిట్ ప్లేస్ లో ఉండగా నిన్న సండే వచ్చిన కలెక్షన్స్ తో 123 కోట్ల గ్రాస్ అందుకున్న వజా 2 కేరళ స్టేట్ కి కొత్త ఇండస్ట్రీ హిట్ గా మారింది. రిమైనింగ్ రన్ లో మరో 17 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగలిగితే 140 కోట్ల గ్రాస్ తో ఇక్కడ ఎండ్ అవుతుంది. సో 150 కోట్లు కేరళలో కొట్టే ఫస్ట్ మలయాళ ఫిలిం. ఏదవుతుందన్న ఇంట్రెస్ట్ అందులో కూడా కనిపిస్తుంది. ఇక కర్ణాటకలో 7.3 కోట్లు, తెలుగు స్టేట్స్ లో 4.2 కోట్లు, తమిళనాడు 3 కోట్ల 15 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 2.5 కోట్లు అండ్ ఓవర్సీస్ నుంచి 84.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఇప్పటివరకు వాల్వేడిగా 225 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. సో ఫైనల్ గా 250 కోట్లు అయితే ఈజీగా టచ్ అవుతుంది. బట్ వాల్వేడిగా చూసుకుంటే లోక సినిమానే స్టిల్ ఇండస్ట్రీ హిట్. ఇక మైకేల్ విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ ఫిలిం ఓవరాల్ గా 217.4 మిలియన్ల US అయితే కలెక్ట్ చేసింది. ఇది రూపీస్ లో 2040 కోట్ల మార్క్ దాటేయగా టాక్ అనేది ఇప్పుడిప్పుడే స్ప్రెడ్ అవుతూ వస్తుండడంతో మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ కూడా థియేటర్ కి కదులుతున్నారు. సో $500 million అయితే ఖచ్చితంగా టచ్ చేస్తుంది. మరి $1 billion కొడుతుందా లేదా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. మూవీ చూస్తుంటే మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక రీ రిలీజెస్ విషయానికి వస్తే రీసెంట్ గా డార్లింగ్ సినిమా క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ క్లియర్ గా చూస్తూ ఉన్నాం. అయితే దీంతో పాటే రిలీజ్ అయిన ప్రేమ కావలి మాత్రం అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయట్లేదనే చెప్పాలి. ఈ సినిమాకి ఇది ఫస్ట్ రీ రిలీజ్ ఏం కాదు, బట్ అప్పుడు వర్స్ట్ ప్లానింగ్ ఇప్పుడు కూడా వర్స్ట్ రిలీజే. డార్లింగ్ లాంటి సెన్సేషనల్ సినిమా రన్ అవుతున్న టైంలో ఈ సినిమాని వేయడం వీళ్ళు చేసిన పెద్ద మిస్టేక్. హైదరాబాద్, వైజాగ్ వంటి 1-2 చోట్ల తప్పితే ఎక్కడా కూడా పెద్దగా అయితే పర్ఫామ్ చేయలేదు ఈ సినిమా. సో వీకెండ్ కలెక్షన్స్ లో 50 లక్షలకి అటు ఇటుగా మాత్రమే కలెక్ట్ చేయగా నెక్స్ట్ రీ రిలీజ్ లో అయినా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఇక డార్లింగ్ విషయానికి వస్తే ఒక్కో రోజు ఒక్కో పెద్ద రీ రిలీజ్ హిట్ ని క్రాస్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఈ సినిమా. ఫస్ట్ డేనే చాలా సినిమాల్ని క్రాస్ చేసిన ఈ ఫిలిం తర్వాత ఆర్య 2 సీతం వాకిట్లో సినిమాల చెట్టు, తర్వాత ఖుషి ఫిలిం అండ్ ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాని క్రాస్ చేసింది. తెలుగు స్టేట్స్ లో మరొకసారి 55 లక్షలకు పైగా కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసింది ఈ సినిమా. దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజర్ 4.3 కోట్లు, సీడెడ్ 50 లక్షలు, ఆంధ్ర నుంచి 2.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో గ్రాస్ 7 కోట్ల 7 లక్షలకైతే చేరుకుంది. ఇది వన్ ఆఫ్ ది టాప్ నెంబర్. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 85 లక్షలు, ఓవర్సీస్ లో 48 లక్షలు కలెక్ట్ చేసిన డార్లింగ్ ఫిలిం వీకెండ్ కి 8.4 కోట్ల గ్రాస్ అయితే వరల్డ్ గా కలెక్ట్ చేసింది. అండ్ ఈ రోజు జరిగిన బుకింగ్స్ తో గబ్బర్ సింగ్ సినిమా ఫైనల్ రన్ ని క్రాస్ చేయగా నెక్స్ట్ మూవీ టార్గెట్ వచ్చేసి మురారి 8.9 కోట్ల గ్రాస్. ఇది కొట్టాలంటే మరో 50 లక్షల వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేయక తప్పదు. చూడాలి డార్లింగ్ ఫుల్ రన్ లో ఎక్కడి వరకు వెళ్తుందో. 10 కోట్ల మార్క్ అందుకుంటుందో లేదో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. రీ రిలీజ్ లో నెక్స్ట్ 10 కోట్లు కొట్టే సినిమా ఏదవుతుందనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.